class related okay. But I grew up in Jordan. మనకి నేను ఇక్కడ నిలబడి మ్యాథ్స్ గురించి మాట్లాడడం అలాగే ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసినందుకు చాలా 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 ఆనందంగా ఉంది. సో మనందరికీ తెలుసు, మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా, స్పెషల్లీ తెలుగు సాంప్రదాయంలో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా జ్యోతి ప్రజ్వలన చేయండి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించము. నాట్స్ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ మన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సగర్వంగా కోరుకుంటున్నాను. గట్టిగా చప్పటితో స్వాగతం పలకండి. అలాగే మన బంగారెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సగర్వంగా కోరుకుంటున్నాను. అలాగే కిషోర్ ధనపనేని గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను సగర్వంగా. అలాగే ఇందిరా చెరువు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అలాగే రాజ్ పాసాల గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. కొంచెం గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాలి. ఐ రిక్వెస్ట్ జగపతి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్.
అండ్ ఆ ఎఫెక్ట్ అయినటువంటి ఎంతో మంది ఫ్యామిలీస్కి ఆల్మోస్ట్ $25,000 వరకు వీరు హెల్ప్ చేయడం జరిగిందండి. ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టాలి నర్స్ వారికి. ఇంకా వీరి గురించి నాకు చాలా విషయాలు చెప్పాలనుంది, కానీ కొన్ని విషయాలు చెప్పడం కన్నా చూస్తే మీకు బాగా తెలుస్తుంది. అందుకే ఏ స్మాల్ ఏవి అబౌట్ నర్స్. గ్లోబలైజేషన్ ప్రపంచం కట్టుకొని ఎక్కడ అదృష్టం ఆహ్వానిస్తే అక్కడికి వెళుతూనే ఉంది. అలా తెలుగు నేల నుంచి లక్షలాది మంది యువతీ యువకులు అగ్రరాజ్యమైన అమెరికాకు వలస వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. అనుకున్నది సాధించడంలో, అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవడంలోనూ సత్తా చాటుతున్నారు. పరిణామ క్రమంలో మరి ఇంత పెద్ద దేశంలో జరగరానిది జరిగితే, అనుకోనిది సంభవిస్తే అప్పుడు ఏం చేయాలి? ఎవరి తలుపు తట్టాలి? ఆ ఆపద సమయంలో ఎవరు అండగా నిలబడతారు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్. భాషాగమ్యం సేవే గమ్యం అని అది కేవలం నినాదంగా కాకుండా, మాటల్లో కాకుండా వాళ్ళ చేతల్లో కూడా చేసి చూపిస్తున్న సంస్థ నాట్స్. 2009లో కేవలం 200 మందితో ప్రారంభమైన నాట్స్ అమెరికాలో తొలిసారిగా తెలుగు వారి కోసం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి సేవే గమ్యం అంటూ ముందడుగు వేసింది. ఉచిత వైద్య శిబిరాలతో అమెరికాలో తెలుగు వారి ఆత్మీయ నేస్తమైంది. నాట్స్ వాళ్ళు ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టారు. వాళ్ళు పెట్టడం వల్ల నేను ఇక్కడికి వచ్చి చెకప్ చేసుకున్నాను. షుగర్ టెస్టింగ్ మిషన్ కూడా ఫ్రీగా ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హెల్త్ క్యాంప్స్ మేము స్టార్ట్ చేసాము. అందరూ హెల్త్ క్యాంప్స్ చేస్తాను, అది మంచిది. తెలుగు వారికి అనుకోని ప్రమాదాలు సంభవించిన, జరగరానిది జరిగి మృత్యువుతో పోరాడుతున్న వెంటనే నాట్స్ అప్రమత్తమవుతుంది. బాధితులకు కొండంత అండగా నిలబడుతోంది. అవెనెల్ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన తెలుగు వారిని ఆదుతుంది. బేబీ హర్షిత, అర్చనా సిస్టర్స్, లక్ష్మణ్ దూసా, అభయన్ రెడ్డి, గోపి లింగం కుట్ల, సాయి దొండపాటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో బాధిత కుటుంబాలకు నాట్స్ ఆర్థికంగా అండగా నిలిచింది. అందరి కోసం ఒక్కరు నిలిచి ఒక్కరి కోసం అందరూ నిలవాలన్న ఉద్దేశంతో నేను నాట్స్ సంస్థ స్టార్ట్ చేశానండి. ప్రమాదవశాత్తు తెలుగు వారు ప్రాణాలు కోల్పోతే అలాంటి వారి పార్థివ దేహాలను మాతృభూమికి తరలించేందుకు కృషి చేస్తూ తెలుగు వారికి సాయమే కాదు, వారి కోసం సమరం చేయడంలో కూడా నాట్స్ ముందడిగి ట్రై వ్యాలీ ఎడ్గుడ్ యూనివర్సిటీల్లో తెలుగు విద్యార్థులుగా జరిగిన అన్యాయంతో అమెరికాలో తీయటి తెలుగు పాటల ప్రవాహం ఈటీవీ పాడుతా తీయగా దిగ్విజయంగా నిర్వహించడానికి నాట్స్ తన పూర్తి మద్దతు అందించింది. జన్మభూమి రుణం కొంత తీర్చుకోవాలనే తపనతో నాట్స్ తెలుగునాట శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఆర్ఓసి ప్లాంట్ ఏర్పాటు చేసింది. మరొక మారి స్వాగతం, సుస్వాగతం. భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడిన ఈ సంస్థ గత కొద్ది సంవత్సరాలుగా ఎన్నో సేవలను అందిస్తుంది. మీరు అందరు ఇప్పుడే చూశారు ఏవీలోని. అటువంటి పెద్ద సంస్థ మన హ్యూస్టన్కి వచ్చినందుకు మనందరికీ చాలా ఆనందదాయకం. చెప్పాలంటే మొన్న హార్వీ హరికేన్కి మన హ్యూస్టన్ ఎంతగా ఎఫెక్ట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ సమయంలో నాట్స్ వాలంటీర్స్ ఎంతగానో హెల్ప్ చేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి చాలా హెల్ప్ చేశారు. అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేస్తున్నారు హార్వీ విక్టిమ్స్కి. దాదాపుగా $25,000 వరకు ఇస్తున్నారు. థ్యాంక్ యూ మధు. ఈరోజు
ఈరోజు మన హ్యూస్టన్కి రావడం జరిగింది. అండ్ వారిలో నుంచి న్యూ జెర్సీ చాప్టర్ కోఆర్డినేటర్ అయినటువంటి వంశీ కృష్ణన్ వెనిగల్ల గారిని స్టేజ్ మీదకి వచ్చి అండ్ వారి ఎక్స్పీరియన్స్ అలాగే నాట్స్ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒకసారి మన అతిథులకి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతామండి. థ్యాంక్ యూ అండి. నా పేరు వంశీ కృష్ణ వెనిగల్ల. నేను న్యూ జెర్సీ నుంచి వచ్చాను. నేను 2011 నుంచి నాట్స్లో యాక్టివ్గా ఉంటున్నానండి. నాట్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మోహన్ కృష్ణ మనో గారు. నాట్స్లో ఆయన చేసే ప్రతి కార్యక్రమాల్లో వెనుకుంటూ అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నాము. యాక్చువల్గా నాట్స్ ఇక్కడే కాదండి, అమెరికాలోనే కాదు, ఇండియాలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. రీసెంట్గా మన ప్రెసిడెంట్ గారు కూడా మోహన్ కృష్ణ మనో గారు ఇండియా వెళ్ళి చాలా కార్యక్రమాలు చేశారు. ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొంచుకోవడానికి నాట్స్లో వన్ ఆఫ్ ద యాక్టివ్ వాలంటీర్గా పనిచేయడానికి చాలా గర్వపడుతున్నాను. ఇలాంటి యాక్టివిటీస్ ఎప్పటి నుంచో చేస్తూ ఉంటే మన హేమంత్ కొల్లార్తో కూడా నా క్లోజ్ ఫ్రెండ్ అండి. హేమంత్ కొల్లార్తో డిస్కస్ చేస్తూ షేర్ చేసుకుంటూ ఉంటే అతను కూడా ఇన్స్పైర్ అయ్యి వై డోంట్ వి స్టార్ట్ ఏ నాట్స్ హ్యూస్టన్ చాప్టర్, ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఎంత చేద్దామనే ఉద్దేశంతో ఆయన ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ హేమంత్, కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. ఈ హ్యూస్టన్ చాప్టర్లో ఎన్నో సర్వీస్ యాక్టివిటీలు ముందు చూడాలని కోరుకుంటూ, అండ్ ఇంకొక విషయం మోహన్ కృష్ణ మనో గారి గురించి ఒక విషయం చెప్తానండి, నేను ముగిస్తాను. ఆయన యాక్చువల్గా ఎంత హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఎంత ప్రోత్సహిస్తారంటే దానికి రియల్గా ఎగ్జాంపుల్ నేనేనండి. హార్డ్ వర్కింగ్ అండ్ సర్వీస్ మోటో ఉన్న వాళ్ళకి ఆయన ముందుంటారు. ఆయన ఎంత దూరం అయినా వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. ఒకటే కాకుండా ఆయన నాట్స్లోనే లీడర్ కాదండి, రియల్ లైఫ్ లీడర్. ఆయనతో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ ఆయన బిజినెస్లో పార్ట్నర్స్గా ఇన్వాల్వ్ చేస్తూ ఎన్నో అంటే మన నాట్ ఓన్లీ నాట్స్ అండి, యాజ్ ఎ పర్సనల్ ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారండి. థ్యాంక్ యూ మోహన్ కృష్ణ మనో గారు ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ. సో మచ్. అలాగే డలస్ చాప్టర్ నుంచి విచ్చేసినటువంటి అండ్ కిషోర్ వీరగంధం గారిని వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 2 మాటలు గట్టిగా చెప్పడం స్వాగతం పలకండి. వెల్కమ్ సార్. హ్యూస్టన్ చాప్టర్ ఇనాగ్రేషన్కి వచ్చేసిన అందరికీ నమస్కారాలు. సో హేమంత్, ఐ హ్యావ్ టు ఫస్ట్ కంగ్రాచులేట్ యూ. సో లాస్ట్ టైం ట్రై చేసినప్పుడుగా అన్ఫార్చునేట్ ఈవెంట్స్ వల్ల మనం అప్పుడు స్టార్ట్ చేయలేకపోయాం. బట్ నౌ ఇట్స్ బెటర్ లేట్ దెన్ ఎవర్. ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ ఆల్ ది ఎఫర్ట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఈవెంట్ హియర్ టుడే. సో yeah, I've known Hemant for a while now. అప్పుడే గత 10 ఏళ్ళ నుంచి తెలుసు హేమంత్ నాకు. రిలేటివ్స్ అండ్ నాకు తెలియదు అసలు ఫస్ట్ హేమంత్ స్టార్ట్ చేస్తున్నాడు. ఈ వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఎవ్రీథింగ్. వంశీ ఇనిషియేటెడ్ ఆల్ దిస్ ఎఫర్ట్ అండ్ బికాస్ ఆఫ్ సో నాట్స్. నేను ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ నాట్స్లో అసోసియేట్ అయినానండి. I live in Dallas now. So Dallas is one of the active chapters in the NATS community after New Jersey and everybody else. Hemant right now. Namaste Andy. Na peru Rajesh Shilkuri. I've been in Texas almost 18 years in Texas lo untanu. About 14 years Dallas, ippudemo Austin lo. And one thing I always believe, we've come here for prosperity, a better education or opportunities, right? But at the end of the day, what do we give back? It could be for folks here. I mean, you could be volunteering at a hospital, at an old age home here, or back home in India, whatever it is. The intent is, what do we give back to the community? Who's giving it to us? So that is the key focus. నేను చాలా మంది, నేను 2009లో నాట్స్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి యాక్టివ్గా ఉన్నాను. ఎలాగ యాక్టివ్గా ఉన్నానంటే బికాస్ ఆఫ్ పర్సనల్ రిలేషన్షిప్స్ దట్ సంబడీ సెడ్ ఓకే వై డోంట్ యూ టేక్ పార్ట్. కానీ మనకి అది చేసిన యాక్టివిటీ వి షుడ్ ఆల్సో ఎంజాయ్ అలాంగ్, బికాస్
we don't get anything out of it. What we get is pure satisfaction. So as long as we continue doing that, we will have fun. So చాలా మంది అడిగి NATS లోనే నువ్వు ఎందుకు అంత యాక్టివ్గా ఉంటావు? I know a lot of people approached me, ఆర్గనైజేషన్లో ఈ ఆర్గనైజేషన్లో. I said no, I like the people I work with. వాళ్ళ ప్యాషన్ నాకు నచ్చుతుంది. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ థింగ్స్ ఇస్, చాలా ఇందాక వీడియోలో ఏవీలో కూడా చూశారు, ఇట్స్ అబౌట్ కమింగ్ అప్ విత్ న్యూ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ రెలవెంట్, రైట్? ఇప్పుడు మీరు ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకోండి, లాట్ ఆఫ్ ద కిడ్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. అంటే బికాస్ ఆఫ్ అవేర్నెస్, వాళ్ళు రాగానే వాళ్ళకి తెలియదు ఒక ఇన్సూరెన్స్ కావాలి, రేపు ఏదైనా యాక్టివిటీ ఏదైనా అయితే మనం హౌ విట్ వి టేక్ కేర్ ఆఫ్ ఈచర్. సో సంథింగ్ లైక్ దట్, రైట్? దెన్ బాలల సంబరాలు, November 14th we do an activity called Palal Sambralu, which are only focused with kids activities across the country. The way I feel it is, anybody who's part of the organization is just a torch bearer. We are just temporary. The organization is what matters, right? Mano Kishore is in TCA, right? I mean, Bangar Garu is doing his own thing for the Telugu Pavanam. Whatever you're doing is temporary, because we are just laying the foundation for the future generations. So that's what matters. So that's how everybody who works in the organization should feel like, and that's what we should work for. So please continue the activity that you started. You, Srinivas Kakumanu, and the rest of the team who started the Harvey activities, keep the activities going, encourage the community to be part of this wonderful organization, and do everything that we can to make this the vibrant chapter in the entire country. If Dallas New Jersey antaru, I want Houston to be the most vibrant chapter. Thank you very much, and thank you very much for the time. Thank you, sir. समाज में ध्येयं निरंतरं
దండాలయ్యా దండాలయ్యా మాతోనే ఉండాలయ్యా అంజలి 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 చిలికే నవ్వుల పువ్వుల జాబిలి అంజలి 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 మెగిసే పున్నమి వెన్నెల జాబిలి Feel my love, feel my love. Mukunda, Mukunda, Krishna, Mukunda, Mukunda. Swaramlo taranga, Brindavanamlo varanga. వెన్నదొంగవైనా మన్ను తింటివా కన్నెగుండె ప్రేమలేలా మృగంగా నివా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద హై రాములోడు వచ్చినాడు రో తదస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో నారి బట్టి లాగినాడు రో దండస్సదీయ నింగి గంకు పెట్టినాడు రో బెల బెల బెళ్ళు అంటూ ఆకాశాలు కూలినట్టు బల 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 బల్లు అంటూ దిక్కులన్నీ పేలినట్టు విలు విలువను విల్లు విరిచి జనగల అల్లుడాయరో రామ 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 రామదండులాగా అందరూ ఒక్కటో రామ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చాప్టర్ని దాని గురించి మాట్లాడవలసిందిగా అలాగే చెప్పవలసిందిగా సార్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఇది కొంచెం లేట్ అయింది. ఇంతకుముందే ఫ్యూ మంత్స్ బ్యాకే రావాల్సింది. మన ఇక్కడ హ్యూస్టన్లో చాప్టర్ లాంచ్ చేద్దాం అనుకోవటం, హేమంత్ తోటి ఇక్కడ టీమ్ తోటి మాట్లాడటం, అంతలోకి అన్ఫార్చునేట్లీ మనకి ఇక్కడ హరికేన్ రావటం. ఆ హరికేన్ అప్పుడు కూడా వద్దాం అనుకుంటే నెక్స్ట్ డే హరికేన్ వచ్చిన మరుసటి రోజు హేమంత్ కాల్ చేశాను, ఇక్కడ వద్దాం అనుకుంటే లేదంటే ముందు మే ఇంట్లో లేవు, మేము ఎక్కడో ఫిర్నాట్లో, మీరు వచ్చినా కానీ ఇక్కడ కనీసం ఎయిర్పోర్ట్ కూడా రన్వే కూడా వాటర్ వచ్చి బాగాలేదు, వాళ్ళ తర్వాత ఇది చేద్దామని చెప్పి అన్నారు. బట్ స్టిల్ హేమంత్ కల్లా అండ్ ఇక్కడ మ్యాక్స్ హ్యూస్టన్ టీమ్ చాలా కష్టపడింది. మన హరికేన్ హార్వే వచ్చినప్పుడు చాలా రోజులు వాళ్ళు కౌంట్లెస్ అవర్స్ స్పెండ్ చేసి ఇక్కడ ఉన్న అనేక కమ్యూనిటీస్కి వెళ్ళకెళ్ళి వాళ్ళు మొత్తం క్లీనప్ యాక్టివిటీస్లో కానివ్వండి, రీబిల్డింగ్ యాక్టివిటీస్లో కానీ వాళ్ళు దే పుట్ ఇన్ లాట్ ఆఫ్ టైం. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ దెమ్. కమింగ్ టు నాట్స్, నాకు ఆల్రెడీ మా ఏవి చూశారు, నేను మళ్ళా చెప్తే ఏంటంటే ఇక ఇట్ విల్ బి రెప్యుటేషన్ ఆఫ్ మీరు చూసిందే. కాకపోతే దానిలో చూపించింది చాలా తక్కువ అండి. నాన్ హానెస్టీ అంటే నాట్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది, దానిలో చూపించింది మేము ఇంకా చాలా తక్కువ. వీ డూ మచ్ మోర్ దెన్ వాట్ హెస్ బీన్ షోన్ ఇన్ ఏవి. ఇక్కడ యుఎస్లో కానివ్వండి, అట్లానే అక్కడ ఇండియాలో కానివ్వండి, నాట్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. నాట్స్ ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రధాన కారణం నాట్స్ వాలంటీర్స్, నాట్స్ డోనర్స్, వాళ్ళందరూ వాళ్ళ ధనాన్ని, శ్రమని అంతా కూడా వాళ్ళు తెలుగు కమ్యూనిటీకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉపయోగిస్తూ ఉండే నాట్స్ ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతూ ఉంది. నేను మొత్తం కూడా చెప్పను, బట్ అట్లీస్ట్ 3-4 ఇనిషియేటివ్స్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ యువర్ అటెన్షన్. ఇలా చూసారు మీరు నాట్స్ హెల్ప్ లైన్ 2009లో నాట్స్ హెల్ప్ లైన్ స్టార్ట్ చేయడం అయింది. మన తెలుగు వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవసరం ఉన్నా కానీ, అది ఎలాంటి అవసరం, అది ఫైనాన్షియల్ హెల్ప్ అవ్వచ్చు, లీగల్ హెల్ప్ అవ్వచ్చు, మెడికల్ హెల్ప్ అవ్వచ్చు, ఇమిగ్రేషన్ హెల్ప్ అవ్వచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ హెల్ప్ అవ్వచ్చు, ఎలాంటి అవసరం ఉన్నా కానీ 18884 తెలుగు. ఇక్కడ యాక్చువల్ బెంగళూరు మీద మా హెల్ప్ లైన్ నంబర్ లేదా అక్కడ 18884 తెలుగు. దయచేసి ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి. మన కోసమే కాకుండా మన నైబర్స్, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా కూడా 24 hours a day, 7 days a week, 365 days a year, anybody can call NATS helpline. ఒక హెల్ప్ లైన్ని స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఆర్గనైజేషన్ కూడా నాట్స్ కావడం మాకు చాలా ఆనందదాయకం. 2009లో స్టార్ట్ చేసాం. ఆ హెల్ప్ లైన్ ద్వారా ఇప్పటికీ రకరకాల కాజులకి కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్, అట్లానే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇనిషియేటివ్స్కి నాట్స్ చేయడం జరిగింది. అట్లానే రెగ్యులర్గా ఇండియా నుంచి చనిపోవటం, లేకపోతే రకరకాల స్టూడెంట్స్ పరంగా
వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటాం. అక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ గురించి వరి అవటం మనం రెగ్యులర్ చూస్తూనే ఉన్నాం. ఇక్కడికి వస్తున్న స్టూడెంట్స్కి కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో నాట్స్ ఫ్రీ స్టూడెంట్ ఇన్సూరెన్స్ని స్టార్ట్ చేస్తుంది లాస్ట్ ఇయర్. ఇట్లా స్టూడెంట్స్కి ఫ్రీ ఇన్సూరెన్స్ ఇస్తున్న ఫస్ట్ ఆర్గనైజేషన్ కూడా నాట్స్ కావటం మాకు ఎంతో గర్వకారణం. అట్లానే ఇండియాలో కూడా, ఎందుకంటే మనందరం అక్కడి నుంచి వచ్చి మన రూట్స్ మర్చిపోకూడదు, మన జన్మభూమికి కూడా అది చేయాలనే ఉద్దేశంతో మెయిన్ విద్య వైద్యానికి నాట్స్ ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది. ఎన్నో అక్కడ ఇండియాలో ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయటం, అట్లానే శానిటేషన్ ఇప్పుడు ఫ్రీ టాయిలెట్స్ అవి కట్టించడం, అలానే మనకి వాటర్ ఎందుకు ఇట్లా చాప్టర్ ఎందుకు ఇది ఫామ్ చేయాలి ఎందుకు అని చెప్పేసి అని మీరు ఆ వీడియోలో చూశారు. నాట్స్ ఎన్ని కార్యక్రమాలు చేస్తుంది. 2009లో నాట్స్ ఫామ్ అయినప్పుడు కన్నా ఓవర్ ది కోర్స్ ఆఫ్ టైం, ఓవర్ ది కోర్స్ ఆఫ్ ఇయర్స్ చాలా చాలా పెరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా దాన్ని డొనేట్ చేయండి, మేము హెల్ప్ చేయాలి అంటే దే విల్ థింక్ వీళ్ళు చేస్తారా లేదా అని. నెమ్మదిగా మనం చేసే కార్యక్రమాలు మన ట్రాక్ రికార్డ్ చూసి చాలా మంది ముందుకు వస్తారు, చాలా మంది హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. యాజ్ అన్ ఇండివిజువల్ నేను మోహన్ కృష్ణ అని వాళ్ళకైనా హెల్ప్ చేస్తాను నాకెవరు, అదే నాట్స్ నుంచి చేస్తే దే విల్ బి లాట్ ఆఫ్ రెస్పాన్స్. సో ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ని ఇంకా పెనట్రేట్ చేయాలి, ఇంకా జనంలో తీసుకెళ్ళాలి, ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నాట్స్ ఇట్లా ఎన్నో చాప్టర్స్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. నిన్న మార్నింగ్ కూడా న్యూ జెర్సీలో ఒక ప్రమాదం ఒకటి జరిగింది. ఒక ఇన్లాస్ ఇక్కడ రావటం, వాళ్ళ మామగారు అన్ఫార్చునేట్లీ చనిపోవటం, వాళ్ళ అల్లుడు ఇట్లా కాల్ చేసి ఇట్లా జరిగింది. మేము అన్ఫార్చునేట్లీ ఆయనకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోలేదు, విజిటర్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోలేదు. బిల్స్ అవి ఉన్నాయి, అలానే బాడీ కూడా ఇండియా పంపించాలి, కానీ నాట్స్ సరిపోలేదు. అక్కడ న్యూ జెర్సీలో మాకు టీం ఉంది కాబట్టి, అక్కడ న్యూ జెర్సీలో చాప్టర్ ఉంది కాబట్టి ఇమీడియట్గా అక్కడ మా చాప్టర్ చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళటం, వాళ్ళని కలవటం, వాళ్ళకి కావాల్సిన ముందు ఇన్స్టెంట్ హెల్ప్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ బాడీ ఇండియా మూవ్ చేయడానికి వాటి పైన హెల్ప్ చేస్తాను. అక్కడ టీం ఉంది కాబట్టి, అక్కడ చాప్టర్ ఉంది కాబట్టి. కానీ యుఎస్లో ఇప్పుడు తెలుగు వాళ్ళు ప్రతి కార్నర్లో ఉన్నారు, ప్రతి దగ్గర ఉన్నారు. ఆ మధ్య మిడ్ వెస్ట్లో ఒక పూజారి, ఇప్పుడు మనకి అమెరికాలో తెలుగు వాళ్ళు బాగా పెరుగుతారు కాబట్టి ఇక అన్ని పెరుగుతారండి, అట్లానే గుళ్ళు కూడా పెరుగుతుంది. ఒక పూజారి ఇక్కడికి ఈ రిలీజియన్ వీసా మీద వచ్చారు. వాళ్ళని తీసుకొచ్చిన టెంపుల్ వాళ్ళు దే కైండ్ ఆఫ్ లెఫ్ట్ ఇన్ ద మిడిల్. ఏంటంటే మేము అనుకున్నాం ఇది లేట్ అయ్యేటట్లుంది, మీరు మళ్ళీ ఇండియా వెళ్ళిపోండి అని. అందుకే ఆయన వదిలేసారు. ఈజ్ లిటరల్లీ ఆన్ ద రోడ్. ఆయన భాష కూడా ప్రాబ్లం. ఆయనకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కాల్ చేస్తే, వాళ్ళు మళ్ళీ మా నాట్ సప్లైకి కాల్ చేస్తే అది మిడ్ వెస్ట్లో ఉంది. అక్కడ ఆయన ఉన్న సిటీలో మాకు అక్కడ రిప్రజెంటేషన్ లేదు. మళ్ళీ అక్కడ సెయింట్ లూయిస్లో ఉన్న మా నాట్స్ చాప్టర్ కాల్ చేసి వీళ్ళు మళ్ళీ వెళ్ళి ఆయన్ని కలిసి ఆయనకి మళ్ళీ టికెట్ అందుకని మళ్ళీ ఇండియా పంపించి దే టు డూ ఇట్. కాకపోతే వీళ్ళు చేయడానికి ఫ్యూ అవర్స్ వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. అదే మనకి ప్రతి ఊళ్ళో కూడా మన రిప్రజెంటేషన్ టీం ఉంటే వీ కెన్ హెల్ప్ మోర్ పీపుల్. సో అదే ఉద్దేశంతో ఇక్కడ హ్యూస్టన్లో కూడా ఇక్కడ తెలుగు కమ్యూనిటీకి ఏదన్నా ఏ అవసరం ఉన్నా ఏ ఆపద ఉన్నా కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ నాట్స్ హ్యూస్టన్ చాప్టర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఆయన కాల్ చేసి నన్ను హెల్ప్ నేనేం చేయలేక నేను న్యూ ఇయర్స్లో ఉన్నాను. వంశీని అడిగితే ఆయన న్యూ ఇయర్స్లో ఉన్నాను, రాజేష్ అడిగితే నా హాస్టల్లో ఉన్నాను, కిషోర్ డాన్స్. సో వీ నీడ్ సమ్ వన్ హియర్. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ చాప్టర్ స్టార్ట్ చేయడం జరిగింది. త్రూఅవుట్ కంట్రీ చాలా నాట్స్ చాప్టర్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు వంశీవేణి గారు ఇందా చెప్పారు, ఈజ్ లైక్ మై బ్రదర్. తను ఇక్కడ హ్యూస్టన్లో కూడా ఇక్కడ చాలా తెలుగు కమ్యూనిటీ ఉంది. ఐ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్ హేమంత్ కొల్లా, హీ అండ్ హిస్ టీమ్. వాళ్ళు నేను వాళ్ళతో మాట్లాడతాను, అక్కడ చాప్టర్ని లాంచ్ చేయమని చెప్పేసి నేను చేస్తాను. వంశీ ఇప్పుడు లాట్ ఆఫ్ ఎఫర్ట్ హేమంత్తో మాట్లాడటం, హేమంత్కి నన్ను ఇంట్రడ్యూస్ చేయటం. హేమంత్ కూడా వెరీ సర్వీస్ ఓరియంటెడ్. నేను తప్పకుండా ఐ వాంట్ టు వెరీ యాక్టివ్లీ హెల్ప్ ది లోకల్ కమ్యూనిటీ హియర్ ఆన్ మ్యాథ్స్ ప్లాట్ఫామ్ అని చెప్పి తన ఫ్రెండ్స్ అందరూ కూడా ముందు రావడం. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఈ ప్రాసెస్లో మాకు రాజేష్ గారు, కిషోర్ గారు కూడా దే ప్రొవైడెడ్ లాజిస్టిక్ సపోర్ట్. థ్యాంక్స్ సో మచ్. ఇక చెప్తూ ఉంటే ఇది వెళ్తూ ఉంటుంది. సో ఐ మేక్ ఇట్ క్విక్ అండ్ షార్ట్. సో I would like to formally announce our NATS Houston chapter under the dynamic leadership of Hemant Kolla. I would like to call Hemant and also all the rest of the team.
service oriented, very humble, very hardworking, and it's my privilege and pleasure to call Sunil Paleru, Srinivas Kakumanu, Srinivas Mantana, Chandra Tagli, Veeru Kanakatla, Vijay Dontaraju. వీళ్ళండి మా ల్యాక్స్ హ్యూస్టన్ సైన్యం. థ్యాంక్స్ సో మచ్ అండి. అందరూ కూడా వెరీ వండర్ఫుల్ అండి. మీ అందరి సపోర్ట్, మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి గుడ్ విషెస్, మీ అందరి సపోర్ట్, మీ అందరి కోఆపరేషన్ వీళ్ళకి కావాలి. వీళ్ళందరూ కాదండి, మనందరం కలిసండి. ఎందుకంటే దిస్ ఈజ్ ఫర్ అస్. ఏంటంటే మీ అందరి పార్టిసిపేషన్, మీ అందరి సపోర్ట్ కూడా కావాలి భవిష్యత్తులో వీళ్ళు చేసే యాక్టివిటీస్ అన్నిటికీ కూడా. అండ్ మ్యాథ్స్ యాక్టివిటీస్ కూడా మీరు చూసారు, అన్ని కూడా సర్వీస్ యాక్టివిటీస్ ఉంటాయండి. వచ్చి సెల్ఫుల్ టు ద కమ్యూనిటీ, ఫుడ్ డ్రైవ్స్ అని, క్లోతింగ్ డ్రైవ్స్ అని, ట్యాక్స్ ఇన్వాయిస్ అని, మెడికల్ క్యాంప్స్ అని, దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బి. సో మీరు హ్యూస్టన్ చాప్టర్లో కూడా అలానే చూస్తారు. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు కమ్ టు హ్యూస్టన్ అగైన్ వెరీ సూన్. థ్యాంక్స్ సో మచ్. ఐ విల్ పాస్ ఆన్ ది మైక్ టు హేమంత్ కొల్లా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. నాకు ఎంతో మంచి మిత్రుడైన వంశీకృష్ణ వెనగల్ల ఎప్పుడూ నాతో చెప్తూ ఉంటారు, నాట్స్ వారు ఇక్కడే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చేస్తున్న మంచి పనుల గురించి చెప్తూ ఉంటారు. సరే, నేను వచ్చాను అమెరికాకి, ఏదో చేస్తున్నాము అనే కాకుండా ఒకసారి ఆలోచిస్తే మనం ఏమిస్తున్నాము మన కమ్యూనిటీకి అని ఆలోచించి మనము ఒక ఆర్గనైజేషన్లో చేసి మనం ఏదో ఒకటి రిటర్న్ ఇద్దాము మన కమ్యూనిటీకి. అప్పుడే కదా మనకి మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేసి వంశీతో మాట్లాడడం జరిగింది. అలాగే అది నాట్స్ లీడర్షిప్ టీం మరియు ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ మనోహర్ గారితో మాట్లాడటం జరిగింది. మోహన్ కృష్ణ మనోహర్ గారు అప్పటి నుంచి నాకు ప్రోత్సాహం చేస్తూ ప్రతిసారి మాట్లాడుతూ మనం హ్యూస్టన్లో తొందరగా ఓపెన్ చేద్దాము, చాప్టర్ లాంచ్ చేద్దాము అని చేస్తూ ప్లాన్ చేస్తామండి. అన్ఫార్చునేట్లీ వి గాట్ ఇట్ డిలేడ్. మనం అనుకోవచ్చు ఇన్ని సంఘాలు ఉన్నాయి, వై డూ వీ నీడ్ వన్ మోర్ సొసైటీ. కాకపోతే మొన్న మనకి హార్వీ లాంటి బాధాకర సంఘటన జరిగినప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నా కానీ దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ హెల్ప్. పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ హెల్ప్. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇలాంటి నాట్స్ అనే ఆర్గనైజేషన్ కానీ, ఏ తెలుగు సంఘం అయినా, ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ, ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ పీపుల్ ఇట్ ఈస్ వెరీ గుడ్. సో అందుకోసమని చెప్పి స్టార్ట్ చేయడం జరిగిందండి. సో నాతో పాటు ఇక్కడ ఉన్న నాట్స్ లీడర్షిప్ టీం, ఇక్కడ హ్యూస్టన్ చాప్టర్ టీం అంతా కూడా హెల్ప్ చేస్తారండి. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన నాట్స్ లీడర్షిప్ టీంకి మరియు ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ మన్నవ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కనుక మోహన్ కృష్ణ మన్నవ గారు వాటిని ఆన్సర్ చేస్తారండి. ఓకే, థ్యాంక్ యూ అండి. యాక్టివిటీస్ మళ్ళీ అట్ ద సేమ్ టైం మనం ఇది ఆ 10 రోజులు, ఆ 4 రోజులు కాదు, ఇది మనం లాంగ్ టర్మ్లో కూడా హెల్ప్ చేయాలి అని చెప్పేసి అంటాం. ఇవాళ కూడా మేము ఇక్కడ చాలా హౌసెస్కి వెళ్ళి ఒక ఫ్యామిలీకి $500 అంటే మొత్తం 50 ఫ్యామిలీస్ కంటే అరౌండ్ 20. సునీల్ పాలేరు అండ్ హేమంత్ చెప్పినప్పుడు ఇక్కడ వస్తుంది నాట్స్ కావాలన్నప్పుడు ఒకటే చెప్పిన, అన్కండిషనల్లీ యూ విల్ హ్యావ్ ఆల్ అవర్ సపోర్ట్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. ఎందుకంటే ఇంతమంది కపుల్ ఆఫ్ థింగ్స్ ఎవరైనా అందరు చెప్పాలనుకుంటున్నారో ఆల్రెడీ మీరు చెప్పేసి ఉన్నాను, కొత్త చెప్పడానికి ఏం లేదు. బట్ కమ్యూనిటీ వెళ్తున్నప్పుడు ఆ అవసరాల తగ్గట్టు కూడా జనాలు ఎక్కువ మంది అండ్ ఐ మీన్ ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఉండాలి, అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి. మెయిన్ ఏంటంటే కాంపిటేటివ్నెస్ ఉండాలి. మంచి పనుల కోసమే కాంపిటేటివ్నెస్, కానీ వేరే విధాలు వేరే వాటిలో మాత్రం వెళ్ళకండి ఎవరు. అండ్ ఐ నో హేమంత్, సునీల్ అండ్ శ్రీనివాస్ నాకు వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు ఎప్పటి నుండి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ అవసరం ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళకి నేను అడిగినప్పుడు మాత్రం ఎప్పుడు నో అని మాత్రం చెప్పరు. అండ్ కంపల్సరీ హ్యూస్టన్లో అందరి కమ్యూనిటీ, తెలుగు కమ్యూనిటీకి సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది నాట్స్కి. థ్యాంక్ యూ అండి మోహన్ గారు, ఆల్ ద వే మీరు ఎక్కడి నుంచి వచ్చినందుకు థ్యాంక్ యూ. హ్యూస్టన్ చాప్టర్ అండ్ మోహన్ కృష్ణ గారు, వెల్కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియన్ తెలుగు కమ్యూనిటీ. We are always, this place is for you to do the any service activities, and the entire community is with you whenever you want to conduct good activities. Houston is a very diversified and vibrant community. Hemant నాకు ముందు నుంచి తెలిసి you have chosen a very good team. ఎందుకంటే వాళ్ళని చూస్తూనే మాకు ఎనర్జీ ఆటోమేటిక్గా we have to do more and more అనేది వచ్చేస్తుంది. And really you have chosen a very good team. And I'm sure Houston chapter will be rising to the occasion.
అండ్ వాళ్ళతో పనిచేసాం మేము హార్విక్ కూడా. అండ్ ఐ రిమెంబర్ హేమంత్ అండ్ విజయ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ విల్వుడ్ ఏరియాలో మాతో పాటు కలిసి పనిచేశారు. ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్, రియల్ టీమ్, వెరీ హంబుల్, వెరీ హ్యాపీ దట్ ఇట్ వాస్ గుడ్ టీమ్. And also I just want to add a few more. We are going to do a convention. It's a World Telangana Convention happening next year, June 29, 30 and July 1st. మనందరం కలిసి పనిచేద్దాము. అన్ని చాప్టర్ వాళ్ళ తెలుగు వాళ్ళందరికీ కూడా ఆహ్వానం. ఎస్పెషల్లీ ఈచ్ చాప్టర్ రాజేష్ గారికి, వంశీ గారికి, కిషోర్ గారు అందరూ కూడా మీరు వచ్చి ఈ జరగబోయేటువంటి కార్యక్రమాలను విజయవంతం చేసి మన తెలుగు వాళ్ళ యొక్క గర్వాన్ని, ఎస్పెషల్లీ భాషే రమ్యం అండ్ సేవే గమ్యం అనే దానికి మనము స్టార్ట్ చెప్పాలని మళ్ళొకసారి అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ తరఫున మీకు ఆహ్వానం కలుపుతున్నాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అడ్వాన్స్ కంగ్రాట్స్ అండ్ అడ్వాన్స్ విషెస్ ఫర్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ కన్వెన్షన్. మీ లీడర్షిప్లో రామ్మోహన్ కొండ గారు కానివ్వండి, లేకపోతే సత్య కందిమాల్ గారు, అందరూ కూడా నా వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడికి యాక్చువల్గా మా నాట్స్ కన్వెన్షన్ షికాగోలో జరిగింది. అప్పుడు కూడా వి వర్క్ వెరీ క్లోజ్ విత్ యువర్ ఆర్గనైజేషన్. మీరు కూడా ఒరిజినల్గా అక్కడ షికాగోలోనే యూ ప్లాన్, సో వి థాట్ దట్ విల్ డూ బోత్ ది కన్వెన్షన్స్ ఇన్ కంజంక్షన్, బట్ దెన్ later like it came to Houston, so we work very closely with your organization and we will extend all our cooperation and support for the big success of your convention. అమెరికా రాగానే పుట్టిన మొట్టమొదటి బిడ్డ పేరు తెలుగు సాంస్కృతిక సమితి హ్యూస్టన్. ఆ తర్వాత పుట్టిన బిడ్డ పేరు తానా, ఆ తర్వాత ఆట, తర్వాత నాట్స్, తర్వాత నాట, ఆ తర్వాత రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నీకు ఎంతమంది పిల్లలను అడగండి చెప్పలేను. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ సంస్థలన్నిటికీ కూడా నేను మొదటి నుంచి ఏదో ఒక ట్రస్టీగానో మరొకటో ఉన్నవాడిని, అన్ని సంస్థల మీద అభిమానం ఉన్నవాడిని. నాట్స్ మొదలుపెట్టినప్పుడు గజల్ శ్రీనివాస్ పిలిచి, గురుగారు దీనికి ఏదో ఒక సూక్తి రాయమంటున్నారు, ఏం రాయమంటారు అని అడిగితే నాకు తోచిన మాటలు చెప్తే అందులోంచి తీసుకుని ఈ భాషే రమ్యం సేవే గమ్యం అని వ్రాసి నా చేత ఓకే చేయించుకుని చెప్పింది. అది వాళ్ళు అక్షరాల పాటిస్తున్నారు. మా రాజపసల చెప్పినట్టు సేవాభావం ఎక్కువ ఉంది, భాష తక్కువ ఉందని నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళు చేసిన నాట్స్ సంబరాలకి నేను ప్రధాన సంపాదకుడిగా పనిచేశాను కాబట్టి వాళ్ళని ఏమన్నా అంటే బాగుండదు, ఎందుకంటే మళ్ళీ ఛాన్స్ ఇవ్వరు. అదే కాదు సార్, అదేం లేదు సార్, తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కావాలి. మీరు గతంలో కూడా హెల్ప్ చేసే అలా, భవిష్యత్తులో కూడా ఎప్పుడు మీ సహాయ సహకారాలు నాట్స్కి కావాలి. తప్పకుండా. మీరు హ్యూస్టన్లో నాట్స్ విభాగం మీరు ప్రారంభిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ శుభ సమయంలో మీ సేవే గమ్యానికి నేను మరొక కోరిక కోరుతున్నాను. మీరు ఇందాక ఒక మంచి మాట చెప్పారు, అంటే నిజంగా మంచి మాట కాదు, ఉన్నమాట చెప్పారు. ఏం చెప్పారంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల్ని ఎవరూ పట్టించుకోరు, అక్కడ ఏమీ జరగవు అని మీరు చెప్పారు. అది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. నాకు స్వయంకృతంగా తెలిసిన విషయం మా కాకినాడ పిఆర్ కాలేజ్. నేను అది నా జీవిత ధ్యేయం. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి మీ అందరి కర్తాల ద్వారాలతో. అలాగే ఇందిరా చెరువు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మనోజ్ పాలడుగు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సగర్వంగా కోరుతున్నాం. అలాగే ఎన్బీకి మెమోటో ప్రజెంట్ చేయడానికి ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సగర్వంగా కోరుతున్నాం. శ్రీనివాస్ గారు, యా థ్యాంక్ యూ.
భారతి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సగర్వంగా కోరుకుంటున్నామండి. అలాగే బంగారెడ్డి గారు, చిట్టన్ రాజు గారు, రాజ్ ప్రసల గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి ప్లీజ్. అలాగే రమేష్ గారు కూడా ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జానపదం, తెలంగాణ అంటే అమ్మదనం కమ్మదనం. మరి అటువంటి మన తెలంగాణ అసోసియేషన్ నుంచి మన బంగారెడ్డి గారిని మరొకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా సగర్వంగా కోరుకుంటున్నామండి. I request Sridhar Kanchanakutla and Jagapati Garu and Dayakar Karnakar, Praveen, please, all the executive board members, please join. Any board member, if I am missing, I don't see you, please join us. వారిలో ఉల్లాసంతో పాటు ఉత్సాహాన్ని కూడా పెంచుతూ క్రీడా స్ఫూర్తిని పెంచుతున్నటువంటి మన కేటీ ప్రీమియర్ లీగ్ అండ్ శ్రీధర్ దాడి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సగర్వంగా కోరుకుంటున్నాం. గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సగర్వంగా కోరుకుంటున్నాం. మాకు అప్రిసియేషన్ చాలా తక్కువగా వినిపిస్తుందండి, కొంచెం మీ చేతులకు అప్పుడప్పుడు పని చెప్పచ్చు. సర్వీస్ చేస్తున్నటువంటి అండ్ నాటా అండ్ మీ తరపు నుంచి జితేందర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సగర్వంగా కోరుకుంటున్నాం. అలాగే తానా నుంచి అలాగే ఆటా నుంచి 1 minute అండ్ ఆటా నుంచి బంగారెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బంగారెడ్డి గారు, మీకు కూడా ఎక్సర్సైజ్ ఎక్కువైపోయింది, మీరు కూడా ఇక్కడే ఉంటే సరిపోతుందేమో. కోసం కాదు కానీ అఫీషియల్గా మళ్ళొకసారి నాట్స్ని సహృదయంగా మన తెలంగాణ వరల్డ్ కన్వెన్షన్ పెద్ద ఎత్తున చాలా ఉత్సాహంతో తెలుగు వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఇది మనందరి కన్వెన్షన్. ఎందుకంటే ఒక డిఫరెంట్గా, ఇంతకుముందు మీరు చెప్పారు యువతని ప్రోత్సహిద్దామని, అదే యువత ఇక్కడ అందరు కలిసి ఒక డిఫరెంట్గా ఒక అందరినీ చూసి ఒక కన్వెన్షనల్గా కాకుండా కొత్త విధంగా చేద్దామనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దట్ వీ కెన్ ఎంకరేజ్ మోర్ కన్వెన్షన్స్. ఎందుకంటే పీపుల్ ఈ మధ్యన కన్వెన్షన్స్ అంటే భయపడుతున్నారు, మనం ఎక్కువ స్పెండ్ చేస్తున్నామని. అలా కాకుండా కన్వెన్షన్ అంటే అందరం కలిసి ఎక్కడో వెకేషన్స్ వెళ్ళే బదులు అందరం కలిసి ఒకే దగ్గర కలిసి వెకేషన్ చేసుకుంటే అందరం ఒకరొకరు చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి థీమ్తో తయారు చేస్తున్నాము. అండ్ మీ కార్యవర్గాన్ని తప్పనిసరిగా రావాల్సిందిగా మీకు ఇదే పదంగా యాక్చువల్గా ఫస్ట్ నేషనల్ కన్వెన్షన్ ప్రథమ ఆహ్వానం మీకే అనుకుంటాను. సభాముఖంగా తెలియజేస్తున్నాను, తప్పనిసరిగా రావాలి. ఈ మధ్యకాలంలో మన హ్యూస్టన్లో ఏ తెలుగు కార్యక్రమం జరిగినా, ఎటువంటి కార్యక్రమాలు జరిగినా కూడా వీరు మనకి తోడ్పాటుగా ఉంటున్నారు. అలాంటి బిర్యానీ పాట్ నుంచి అండ్ శ్రీధర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, అలాగే బావర్చి నుంచి అండ్ నవీన్ తుమ్మల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సగర్వంగా కోరుకుంటున్నాం. వెల్కమ్ సార్. పాలడుగు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సగర్వంగా కోరుతున్నాం. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నామంటే ఎవ్రీ వీకెండ్ మేము కంపల్సరీగా విజిట్ చేస్తాం అనమాట. నాట్ ఓన్లీ ఆంధ్ర అండి, గుజరాతీ కూడా ఫేమస్ మా రెస్టారెంట్లో. చపాతీ శ్రీఖండ్ ఏదైనా సరే గుజరాతీ చెఫ్లు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. హేమంత్ గారిని చెప్తున్నాం కూడా అక్కడ ఉంటుందండి. ఏషియన్ న్యూస్
మరి ఈ న్యూస్ ఛానల్ నుంచి దుర్గా ప్రసాద్ సిలోజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో వీరు ఇక్కడ లేనట్టుగా ఉన్నారు. అలాగే మన హ్యూస్టన్ లో ఉన్నట్టు ఎంతో మంది స్ట్రెస్ ని రిలీఫ్ చేస్తూ వారి రేడియోలో ఎన్నో అద్భుతమైన పాటలను వినిపిస్తూ ఉన్నటువంటి రేడియో హంగామా శ్రీధర్ దాడి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన కార్యక్రమాలకి ఎంతో సపోర్ట్ చేస్తున్నటువంటి V6 న్యూస్ నుంచి యాదగిరి రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో వారు బిజీగా ఉండడం వల్ల నేను రిప్రజెంట్ చేస్తాను అండ్ వారి తరపు నుంచి నేనే తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాట్లాడిన 10 నిమిషాల్లోనే ఈయన చాలా సౌమ్యులు, ప్రతి విషయాన్ని చాలా కూల్గా డీల్ చేయగలరు. అలాగే మంచి లీడర్షిప్ క్వాలిటీ. ఎందుకంటే నార్మల్గా 1 డే ముందు ప్రోగ్రామ్ ఇచ్చేసిన అందరికీ ధన్యవాదములు. మీరు అందరూ ఉండటం వల్లే ఇట్లాంటి సంఘాలు కానీ ఏదైనా కానీ జయప్రదం జరుగుతాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ అండ్ we need your help and support in growing our NATS in Houston. So, and we always need your blessings. Thank you very much. Actually, because of the borders and